ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. హాస్పిటల్కి వెళ్తా అన్నారు కదా, వెళ్ళారా? అదే పనిగా నా విషయంలో మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే నేనెలా నిర్లక్ష్యం చేయగలనత్తయ్యా? అసలే ఒట్టి మనిషిని కాదు కదా అని పదే పదే మీరు గుర్తు చేస్తున్నారు కదా, అందుకే వెళ్లాల్సొచ్చింది. అప్పటికి నేను సంజయ్కి చెప్తూనే ఉన్నాను, ఈ రోజుకి వదిలేద్దాం. కిరణ్ బర్త్డే సందర్భంగా అత్తయ్య మావయ్యలతో నేను గుడికి వెళ్తాను అంటే సంజయ్ వింటే కదా ప్రాణాలు తీసేశాడు. అందుకే వెళ్ళాను. అసలు సంజయ్ ఏమన్నారో మీకు తెలుసా? గుడిలో ఉన్న దేవుడి కన్నా అమ్మ కోరిన నీ కడుపులో ఉన్న మనవడే అమ్మకి చాలా ముఖ్యం, వాణ్ణి జాగ్రత్తగా చూసుకో అని అమ్మ చెప్పిన విషయం మర్చిపోయావా అంటే అవును కాదు అని అనుకున్నాను. అందుకే హాస్పిటల్కి వెళ్ళొచ్చానత్తయ్యా. డాక్టర్స్ ఏమన్నారు? మీరు నా విషయంలో, నా డైట్ విషయంలో ఇంత ఫాలో అవుతూ ఉంటే ఇంకా నాకేం సమస్య అత్తయ్యా? డాక్టర్స్ చెక్ చేశాక అంతా ఓకే అని చెప్పారు కదా? 100% ఓకే అన్న తర్వాతే మీ అబ్బాయి సంజయ్ చాలా ఆనందంగా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మంచిది. అయ్యో అమ్మగారు, మీరు ఈ పనులన్నీ చేస్తుంటే మరి మేమేం చెయ్యాలి? ఏంటి చేసేది? ఇప్పుడా? టైం ఎంత అవుతుంది? ఎక్కడ పనులు అక్కడే వదిలేసావు. వంట చేయకుండా, ఏం పనులు చేయకుండా ఇంట్లో ఉంటే ఏం చేసావు? మేడం అది ఏం చేసావు అని అడుగుతుంటే అది మేడం అని నసుకుతావేంటి? మేఘన మేడం. మేఘన మేడం గారితో హాస్పిటల్కి వెళ్ళావా? నేనెందుకు వెళ్తానమ్మా హాస్పిటల్కి? మేఘన మేడం అంటావు, నేనెందుకు హాస్పిటల్కి వెళ్తానంటావు. మేఘన అక్క హాస్పిటల్కి వెళ్తే నువ్వేం చేసావు? అసలు మేఘన మేడం అని ఎందుకన్నావు? మేఘన మేడం హాస్పిటల్ కా? పొద్దుటి నుంచి నాతో ఎన్ని పనులు చేయించిందో తెలుసా? అది సర్ది పెట్టు, ఇది సర్ది పెట్టు, ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని అన్ని పనులు చేయించుకుంది. చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. మరి హాస్పిటల్కి వెళ్ళానంది వెళ్ళలేదా? హాస్పిటల్ లేదు, గడిది గుడ్డు లేదు. నాతో పనులు చేపిస్తూ ఒకటే ఫోన్లు, ఒకటే నవ్వులు. అవునా? సరే సరే, ముందు వంట పని చూడు నువ్వు. అలాగే మేడం. రాక్షసి, ఇది జన్మలో మారదు. దేవుడు లేడు, భక్తి లేదు, మనుషుల్ని హింసించడంలో మాత్రం ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తుంది. పాటంటే ఇష్టమైన నాకు నెల జీతం కోసం పాడే అవకాశం ఇలా ఇక్కడొస్తుందని ఊహించలేకపోయాను. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన?
ఎటువైపో నీ పాదం పయనించెనా పాడండి, తొందరగా పాడండి. क्या सोच रहा है? నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా నిలకడగా. సాధారణంగా అందరూ మనుషులు ఒక్కో స్వరాన్ని ఒక్కో జన్మలో పొందుతూ ఉంటారు. మనలాంటి కొందరు మాత్రమే 7 స్వరాలను ఒకే జన్మలో పొంది సంగీత సాధన చేస్తారు. ఎక్కడికి పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు. ఎక్కడికి నీ పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు. పాటలు పాడే ఉద్యోగం, కానీ ఎక్కడ, ఎందుకు, ఏంటి ఇలా ఏమీ నన్ను అడగకూడదు. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా. ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా. కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా. మేఘన మరిదిలా ఉన్నాడే. హాయ్ సరు, ఏంటే ఈ టైంలో గుర్తొచ్చాను? సర్ప్రైజ్లు అనేవి ముహూర్తాలు చూసుకుని చెప్పరే. సర్ప్రైజా? ఏంటది? మీ మరిది కిరణ్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదులే. ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడంటే పబ్లో. ఏంటి, తాగుడు అలవాటైందా? లేదు, పబ్లో పాటలు పాడుతూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. సరు సరు సరు, నువ్వెంత మంచిదానివే. దేనికే? ఇవాళ నువ్వు పబ్కెళ్ళి చాలా మంచి పని చేసావు తెలుసా? అదేంటే, మీ మరిదికి ఏం అవసరం ఇక్కడ? అదంతా నీకు కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ గుడ్ న్యూస్ ని ఆయనతో పంచుకోవాలి. ఉంటాను, బాయ్.